కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 19 నుండి చివరి వరకు చదువుకుందాం. 19 నుండి చివరి వరకు. అంతియొకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయారు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తర్వాత లుస్రాకును ఈకోనియకును అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించి తరువాత పిసిదియా దేశమంతటా సంచరించి పంఫూలియాకు వచ్చి మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తెలియాకు దిగి వెళ్ళింది. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించారు. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. దేవుడు ఈ లేఖన భాగమును మన కొరకై దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ఈ బైబిల్ క్లాసులో చిన్న మందగా నీ బిడ్డలమైన మేము ఇలాగ సమకూర్చబడడానికి మీరు ఇచ్చిన సమయముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ స్థలమందు మాతో మీరు ఉన్నారు. మీరు జరిగిస్తున్న మీ పనిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి రాత్రి వేళ చేరి వచ్చిన మాకు ఈ శబ్దయంత్రం ద్వారా వినుచున్న వారికి మేలుకరమైన దిద్దుబాటు కలిగించేటువంటి మాటలు వినిపించండి. మాటలన్నై ఉన్న మీ దాసుని మరుగుపరచండి, మీ మాటలను బయలుపరచండి. ప్రతి ఒక్కరికి గ్రహింపును కలిగించండి. మెట్టుకున్నాయన మీరు మాత్రమే మీ కుమారుని హెచ్చించి మహిమ ఘనత ప్రభావములు పొందుదురని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, వాస్తవంగా ఓకే, ఈ 14వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయంలో గత వారం అంతకుముందు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రాత్రి 14వ అధ్యాయంలో వాస్తవంగా నేను ఈ రాత్రి అన్న చెప్తాడు అనుకున్నాను. చెప్తే బాగుంటుంది మీరే. సరే, ఈ 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకున్న కొద్ది సమయంలోనే ధ్యానం చేసుకొని మనము ముగించుకుందాం. 19వ వచనాన్ని గత వారం మనము ధ్యానం చేశాం. 19వ వచనం పౌలు రాళ్ళు రువి కొట్టడం, పౌలును ఆయనను ఈడ్చి ఆ యొక్క పట్టణానికి వెలుపల పారవేయడం, ఇవన్నీ కూడా
మనము గత వారంలో ధ్యానం చేశాం. పౌలు 3 సందర్భాల్లో ఏడవబడినట్టుగా కూడా మనం ఆలోచన చేశాం. ఈ రాత్రి 19వ వచనం కాదు కానీ 20వ వచనంలో ఒక్క మాట మీద మనము దాటి వెళ్దాం. 20వ వచనం, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బకు బయలుదేరిపోయాను. నేను ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఒక ప్రేరేపణ, ప్రకటిస్తూ ఉన్న శిష్యులు, వీరు ఎవరి శిష్యులు చెప్పండి? ఎవరి శిష్యులు? ఎవరి శిష్యులు? కొంతమంది ఏమంటారంటే పౌలు శిష్యులు కాబట్టి కదా ఆయన చుట్టున్నారు అంటారు. కానీ పౌలు శిష్యులు కాదనాల్సింది ప్రభు పక్షముగా చేర్చబడిన శిష్యులు. 21వ వచనంలో దానికి క్లియర్గా జవాబిచ్చాడు కదా. వారు పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత అంటారు. అంటే ఆ జాబితాలో శిష్యులుగా తయారు చేసిన పౌలు ఉన్నాడు, బర్నబా కూడా ఉన్నాడు. బర్నబా అయినా పౌలైనా మిగతా అపోస్తలుడు ఎవరైనా వీరందరూ ప్రభువునకు శిష్యులు. బహు భయంకరమైన పరిస్థితుల మధ్యలో పౌలు బర్నబాలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అది లుస్రాలో వారు చేసిన కార్యాన్ని బట్టి వారికి ఆ పరిస్థితి వచ్చింది. కొట్టడం జరిగింది. ఆ తర్వాత అతడు చచ్చిపోయాడేమో అనుకొని ఆ పట్టణానికి వెలుపల ఈడ్చి పడేశారట. ఇక చచ్చిపోయాడు అనుకొని పడేశారు. ఆ తర్వాత కొట్టినప్పుడు కానీ, ఈడ్చినప్పుడు కానీ, రాళ్ళు రువినప్పుడు కానీ శిష్యులు ఎవ్వరూ భయపడలేదు, జడియలేదు, పారిపోలేదు. ఆ మాట మన హృదయాలను తాకాల్సిన మాట కదా. అంత భయంకరమైన పరిస్థితుల్లో పౌలుతో పాటు శిష్యులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు. బర్నబా ఉన్నాడు. కానీ పౌలును రాళ్ళు రువి కొట్టినప్పుడు భయముతో పారిపోలేదు, విడిచిపెట్టలేదు. శ్రమ వారి యొక్క సావాసాన్ని మార్చలేదు. బాధ, దెబ్బలు, కష్టం ఇవన్నీ కూడా వారిని వేరు చేయలేకపోయాయి. రాళ్లతో కొట్టి చంపడం ఆనాడు, అలాంటి పరిస్థితుల్లో రాళ్ళు రువి కొట్టడం, రాళ్లతో కొట్టిన అలవాటు ఆ దినాల్లో. ఒక ఆయన చంపేశారు కదా, స్టెఫన్ను కూడా ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. ఈ రాళ్ళు మనిషిని బలి తీసుకుంటున్నాయి. ప్రతివాడు కూడా రాళ్ళు తీసుకొని కొట్టడమే. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని కూడా ఏం చేయాలనుకున్నారు? రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు. ప్రతివాడు రాయి తీసుకొని వచ్చాడు. ఈ రాయి పాపానికి సాదృశ్యంగా అనుకుందాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె పడిన తర్వాత, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద, అది పాపపు రాయి. పరిశుద్ధత కలిగి ప్రభును ప్రకటిస్తున్నటువంటి పౌలును రాళ్లతో కొట్టారే కానీ ఆ రాళ్ళు పౌలును ఏమి చేయలేకపోయారు. ఆ రాళ్లతో దెబ్బలు తినడానికి శక్తిని ప్రభు ఇచ్చాడు. ఓర్చుకోవడానికి ప్రభు ఆ శక్తిని ఆయనకు ఎదురు తిరగలేదు. తిరిగాడా? రాళ్లతో కొడుతున్నారని చెప్పేసి పారిపోయాడా? లేకపోతే ఇంకా ఏమైనా చేస్తే ఆయన చేయొచ్చు. పౌలు చాలా పండితుడు, జ్ఞానవంతుడు.
విద్యావంతుడు కూడా. అయినా కానీ వాళ్ళందరూ వచ్చి పౌలును రాళ్లతో రువి కొట్టి చంపాలనుకున్న ఆ దెబ్బలను ఓర్చుకున్నాడు, కానీ ఆ రాళ్ల దెబ్బలను భరించాడు, కానీ వాటికి భయపడి పారిపోయినవాడు కానే కాదు. ఆశ్చర్యం ఏంటంటే నన్ను ఆలోచింపజేసిన విషయం 20వ వచనంలో శిష్యులు అతని చుట్టూ నిలబడ్డారు. మరి ఐక్యత ఎంత గొప్పదో చూడండి. పారిపోవలసిన వారు, పరుగులు తీయాల్సిన వాళ్ళు, మన వాళ్ళని ఇక్కడ ఎవరినైనా పాస్టర్ని కొడుతున్నారంటే ఒక్కళ్ళు కూడా ముందుకు రారు. ఆడ జరుగుతుందంటే ఇంకో సైడు, ఒకవేళ కొట్టినా తిట్టినా దుర్భాషలు ఆడినా ఇంకా ఏం జరుగుతుందన్నా మనకెందుకులే అనుకుంటాం. శిష్యులు కూడా ఏమనుకోవాలి? వాస్తవానికి ఏమనుకోవాలి? కొడుతున్నారు, పౌల్నే కొట్టిన వాళ్ళు మనమెంత? పౌల్ తర్వాత ఆ రాళ్ల దెబ్బలు తినాల్సిన వ్యక్తి ఎవరు వాళ్ళల్లో అంటే ఎవరు తినాలి? బర్నబా తినాలి. బర్నబా అక్కడే ఉన్నాడు. బర్నబా తర్వాత ఇక ఒక్కొక్కళ్ళు లెక్కొస్తారు, కానీ ఒక్కరు కూడా పారిపోలేదు. వాళ్ళందరూ పౌలు చుట్టూ నిలబడ్డారు. నేను ఇలా చెప్తున్నాను ఆత్మ ప్రేరణ కలిగి. వారు మనుష్య రీతిగా ఆలోచన చేసి ఉంటే, శరీర రీతిగా ఆలోచన చేసి ఉంటే కదా ఒక్కళ్ళు కూడా ఆడుండరు. వీళ్ళెవరు అంటే వీళ్ళలో ఆ సమయంలో వాక్యం పనిచేసింది. అంతకుముందే పౌలు, బర్నబా ఎన్నో విషయాలు ప్రభువును గురించి వారికి బోధించారు. దానికి రుజువుగా 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. 4వ వచనం. ఆ పట్టణపు జన సమూహములు భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగా, కొందరు అపోస్తలుల పక్షముగా ఉండిరి అంటున్నాం. వాళ్ళు అవమానపరిచి రాళ్ళు రువి చంపాలి అని కొంతమంది ఒక గ్రూప్ తయారైంది. కానీ పౌలు పక్షంగా ఉన్నవారు, వాక్యాన్ని హృదయములో చేర్చుకున్నవారు, బాధైనా, కష్టమైన, రోగమైన, నిందైనా, దెబ్బలైనా, మరణమైనా సరే మేము ప్రభువును విడిచిపెట్టాం. శారీర రీతిగా వారు ఆలోచన చేయడానికి అవకాశమే లేదు. పౌలు శరీరాన్ని వినియోగించలేదు. ఈ లోకంలో విశ్వాసులమైన మనం రెండు స్వభావాలతో ఉండగా ప్రభువారి యొక్క మహా కనికరాన్ని బట్టి కదా, మునుపు మనము శరీర సంబంధులం, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు కాలము గడిపిన వారు, అది పాపమని, అది శాపమని, ఆ జీవితము నరకానికి సమీపమై నరకములో కాలిపోతామని సత్యాన్ని ఎరిగి ఆ శరీర కార్యాలను చంపివేశాం బాప్తిసం ద్వారా. ఆత్మకార్యాలను ఆత్మానుసారులుగా జీవించడానికి ప్రభువుతో నిబంధన చేసుకున్నాం. వారు చుట్టూ ఉన్నారు. ఎంత గొప్ప ఐక్యత వారిలో ఉంది. చుట్టూ నిలబడ్డారు. మేమున్నాము, నీకు మేమున్నాం. కొట్టిన వాళ్ళు ఏమనుకొని వెళ్ళిపోయారు తెలుసా? చచ్చిపోయాడు అనుకొని ఊరికి వెలుపల అని రాయబడిన మాట, పట్టణానికి వెలుపల పారేశారు. కానీ చచ్చిపోయాడని అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. కానీ శిష్యులు మాత్రము, బర్నబా మాత్రం వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ పడవేయబడినటువంటి పౌలు దగ్గరికి వెళ్ళి చుట్టూ ముట్టారు పౌలుని. ఇప్పుడు అంతకుముందు పట్టణమంతా చుట్టుముట్టి రాళ్లతో కొట్టారు. ఇప్పుడు పౌలు చుట్టూ ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు, ప్రభు పిల్లలు ఉన్నారు. ఒక గొప్ప దైవజనుడు ఈ మాటను గురించి ఏమంటున్నాడంటే, అంతవరకు తిన్న దెబ్బలు చచ్చిపోయారనుకొని విడిచిపెట్టారంటే అసలు ఎటువంటి పరిస్థితిలో ఉండి ఉంటాడు కదా?
ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉండి ఉంటాడు పౌలు? ఇక చెప్పాలి అంటే మన భాషలో కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు కదా. ఆ పరిస్థితిలో ఈ శిష్యులు వచ్చి ఆయన చుట్టూ నిలబడ్డారు. విశ్వాసులుగా మనము దేవుని పని కొరకై ఆటంకాలు ఎన్నొచ్చినా దేవుని పని కొరకు నిలబడాలి. మేమున్నాం, మేము చేస్తాం. వారందరూ పౌలు చుట్టూ నిలబడి ఉన్నారు. ఇలా చెప్తాను నేను, రాళ్ళు ఓడిపోయాయి, దెబ్బలు ఓడిపోయాయి, మరణం కూడా ఆ టైంలో ఓడిపోయింది. జీవము కలిగిన దేవుని వాక్యం అది సజీవమైనది అని, ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు, ఆ వాక్యాన్ని నమ్మిన వారు, ఆ వాక్య పక్షంగా చేర్చబడిన వారు సజీవులుగా ఉంటారు అని పౌలు రుజువు చేశాడు. రాళ్ళ దెబ్బలు ఓడిపోయాయి కదా. ఇప్పుడు వాళ్ళందరూ చుట్టూ నిలబడగానే పౌలు చూడండి, అక్కడ మాట రాయబడింది, అతడు లేచి పట్టణములో ప్రవేశించి. కొట్టించుకున్నాడు, మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు చెప్పండి? మళ్ళా పట్టణంలో పోయాడు. ఏ పట్టణం అది? లుస్రాలో. దెబ్బలు బాగా కొట్టిన తర్వాత మరలా పట్టణంలోనికి పోయారు. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు ఈయనకు దెబ్బలు తినడం బాగా అలవాటు కదా. పౌలు గారికి కొట్టించుకుంటాడు, మరలా కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, కొట్టించుకుంటాడు, మరలా వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తును ప్రకటిస్తూ ఉంటాడు, కొట్టించుకుంటాడు, మరలా వారికి ప్రభు ప్రేమను పంచుతూనే ఉంటాడు. ఆయన తాపత్రం, ఆయన ఆశ, ఆయన యొక్క దృష్టి అంతా ఏంటంటే, నేను ఆ స్థితిలో ఇంతకుముందు ఉండి సంఘాన్ని హింసించాను, ప్రభు పిల్లలను బాధ పెట్టాను, వారు ఇంకా నమ్మలేదు కాబట్టి అలా ఉన్నారు. వారు నమ్మే వరకు వారు నన్ను కొట్టినా, తిట్టినా, గేలి చేసిన, అవమానపరిచిన, వారు నన్ను రాళ్లతో కొట్టిన, వారికి క్రీస్తు ప్రేమను పంచాలి అనుకున్నాడు. అందుకనే 15వ అధ్యాయంలో కొట్టించుకున్నాడు కదా. 16వ అధ్యాయంలో కూడా ఏం చేశారు చూడండి. 16వ అధ్యాయంలో 22వ, అప్పుడు జన సమూహములు వారి మీదకి దుమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా,